వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను కావ్య. ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో నమ్మకంతో మంత్రి పదవి కట్టబెడితే ఆయన టీడీపీకి బద్ధశత్రువులైన మాజీ మంత్రి రోజాను తన ఇంటికి ఆహ్వానించాలని, ఆమెతో రాజకీయ చర్చలు జరిపి ఆమెకు సంబంధించిన పనులు కూడా చేసి పెట్టాలని ప్రచారం జరుగుతుంది. విజయవాడలోని సదరు మంత్రి ఇంటికి రోజా వెళ్లడం, తరువాత ఆమె పనులు చకచకా అయిపోతుండడం రాజకీయ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ క్రమంలో రోజాను తన ఇంటికి రానిచ్చిన మంత్రిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారంట. వైసీపీ మౌత్ పీస్ గా వ్యవహరించిన మాజీ మంత్రి. మొదటిసారి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయమంతా రోజా చుట్టూనే తిరిగింది. అసెంబ్లీలోనూ జబర్దస్త్ ఓవరాక్షన్ చేశారు. దాంతో ఆనాటి స్పీకర్ ఆమెను ఏడాదికి పైగా సభ నుంచి సస్పెండ్ చేసి సభకు రాకుండా చేశారు. అయితే ఈసారి సీన్ మారింది. దారుణ పరాజయంతో రోజా ఇంటికే పరిమితమవుతున్నారు. కేసుల భయంతో అల్లాడుతున్న రోజా సైలెంట్ గా తన పనులు చక్కబెట్టుకునే పనిలో పడ్డారట. అరెస్టుల లిస్టులో బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీల తర్వాత మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజాల పేర్లే వినిపిస్తున్నాయి. కొడాలి నాని సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో ఉన్నారు. పేర్ని నాని, పెద్దిరెడ్డి, అంబటి, రోజాల చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటోందంటున్నారు. అదే ఇప్పుడు రోజాను టెన్షన్ కు గురి చేస్తోందట. తన అరెస్ట్ పక్కా అని ఫిక్స్ అవడంతో ఆమె రాజీ బేరాలు మొదలు పెట్టారట. టీడీపీలో ఉన్న పాత పరిచయాలను కొత్తగా వాడేసుకుంటున్నారట. చంద్రబాబు కేబినెట్ లో కీలక పోస్టులో ఉన్న ఓ మంత్రితో ఇటీవల రోజా రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఆ మంత్రిని రోజా విజయవాడలోని ఆయన ఇంట్లో కలిశారట. అదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రోజా పర్యాటక క్రీడా శాఖల మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. రోజా క్రీడా పర్యాటక శాఖలను అడ్డం పెట్టుకుని పాల్పడ్డ అక్రమాలపై పక్కా ఆధారాలు ఉన్నాయని, రేపోమాపో రోజా అరెస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో రోజా ఓ మంత్రితో సీక్రెట్ మీటింగ్ పెట్టడం కలకలం రేపుతోంది. విచారణ నుంచి తప్పించుకోవడానికే ఆ మంత్రితో లాబియింగ్ చేయిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ రెడ్ బుక్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రోజాను ఆ మంత్రి తన ఇంటికి ఆహ్వానించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్లపై రోజా అడ్డు అదుపు లేకుండా చేసిన కామెంట్స్ గుర్తులేవా? అప్పుడే మర్చిపోయారా? ఆమెతో భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం చంద్రబాబును, లోకేష్ను పరుష పదజాలంతో విమర్శించారు. ముఖ్యంగా లోకేష్ను వాడు వీడు అంటూ నోరు పారేసుకున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు గురించి, ఆయన సతీమణి గురించి, లోకేష్ భార్య గురించి కూడా అసహ్యంగా మాట్లాడారు. రోజా విమర్శలపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రోజా సంగతి చూస్తామని అప్పట్లో వారు తెగ ఇదమయ్యేవారు. కానీ అధికారంలోకి వచ్చి 10 మాసాలు అవుతున్నా రోజాను ఇంతవరకు ఏమీ చేయలేకపోయామనే బాధ పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఒకవైపు వాళ్ళు ఇలా బాధపడుతుంటే మరోవైపు మంత్రి ఆమెను ఇంటికి ఆహ్వానించి మంతనాలు సాగించడం తెలుగు తమ్ముళ్లకు అస్సలు మింగుడు పడటం లేదట. టీడీపీలోనే కాదు, అటు వైసీపీ నేతలు కూడా రోజా తీరుపై ఫైర్ అవుతున్నారు. ఓవైపు అధికార పార్టీపై తమ అధినేత తీవ్రంగా పోరాడుతుంటే ఆ మంత్రితో రోజా రహస్య సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిగతా మాజీ మంత్రులు తమపై నమోదవుతున్న కేసులపై పోరాడుతుంటే రోజా మాత్రం ఇలా సరెండర్ అవ్వాలని చూస్తూ ఉండటంపై మండిపడుతున్నారు. ఎవరు ఏమనుకుంటున్నా రోజా మాత్రం కేసుల నుంచి ఎలాగైనా బయటపడాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. అక్రమ కేసులకు భయపడబోమని మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న రోజా తెర వెనుక చేస్తున్న రాజకీయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.
అదలా ఉంటే రోజాతో సీక్రెట్ మీటింగ్ పెట్టిన మంత్రి వ్యవహార శైలిపై ఇప్పటికే పలు విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు మందలింపులకే పరిమితం అవుతూ ఆయన విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుత మ్యాటర్ చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళిందని, ఆయన సైతం వాళ్ళ భేటీపై సీరియస్గా ఉన్నారని అంటున్నారు. మరి మంత్రి విషయంలో రోజా వ్యవహారంలో సర్కార్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.